పట్టణంలోని నూతనంగా నిర్మించిన టౌన్ పోలీస్ స్టేషన్ను మరియు గొల్లపల్లి గ్రామంలోని పోలీస్ స్టేషన్ను ఆదివారం రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 66 లక్షల వ్యయంతో భవనం నిర్మించబడిందని, ప్రజలకు పోలీసులకు సరైన అనుసంధానం ఉండాలని, ఇటీవల బ్యాంకులు జ్యువెలరీలలో జరుగుతున్న దోపిడీలకు పబ్లిక్ యాక్ట్ ప్రకారం ప్రజలు సరైన భద్రతలు తీసుకోవాలని, అదేవిధంగా పోలీసులు కూడా భద్రత ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎల్ రమణ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, డీఐజీలు ఆర్బి నాయక్, ఎం కాంతారావు, రవి గుప్తా, ఎస్పీ శివశంకర్, అడిషనల్ ఎస్పీ జనార్దన్, డిఎస్పీలు నరసయ్య, పరమేశ్వర్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. श्रीमान, गार्ड आपके निरीक्षण के लिए हाजिर है। गार्ड, कंधे चक। गार्ड, सेंट्री कर रहे हैं। बाकी गार्ड रिसर्च।
అండి. జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ సందర్భంగా వచ్చేసిన అధికారులు, రాజకీయ నేత శ్రీ జీవన్ రెడ్డి గారు, పుర ప్రముఖులు, పాత్రికేయులందరూ కూడా నా శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఈ బిల్డింగ్ సుమారు 66 లక్షల వ్యయంతో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వారు కట్టారు. అన్ని వసతులు దీంట్లో పొందుపరుస్తూ చక్కగా రూపొందించారు. పోలీస్ వ్యవస్థ చక్కగా పనిచేయాలంటే వారికి మంచి వసతి ఉండాలి. తర్వాత ప్రజలకు అందుబాటులో కూడా వాళ్ళు ఉండాలి. ఎందుకంటే సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది, ప్రజల్లో మార్పు వస్తుంది. దానికి తగ్గట్టుగా పోలీసు వ్యవస్థను కూడా మార్పు కావాలని కోరుకుంటున్నాను. అభివృద్ధి చెందుతున్న సమాజంతో మమేకమై పోలీసు ఆఫీసర్స్, స్టాఫ్ అంతా సేవా దృక్పథంతో ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు పనిచేయాలి. వారి యొక్క అభివృద్ధిలో మీరు మమేకమై ముందు సాగాలని కోరుతున్నాను. మనది డెమోక్రసీ కాబట్టి ప్రజలందరికీ పోలీసు వారు అందుబాటులో ఉండాలి. తర్వాత వారి యొక్క సమస్యలను సానుభూతితో పరిశీలించి పరిష్కరించే పద్ధతిలో వారి యొక్క యాటిట్యూడ్ ఉండాలని సందర్భం కోరుతున్నాను. ఇప్పుడు ఐజీ గారు రవి గుప్తా గారు, డిఐజీ నాయక్ గారు, ఎస్పీ శివకుమార్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో చక్కని రీతిలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని, ప్రజలకు మంచి సర్వీస్ సేవలను అందిస్తారని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. होमगार्ड्स को परमानेंट करते बल्कि जो है तो होमगार्ड्स तो एक वॉलंटरी फोर्स है. वो एनरोलमेंट होना, उनको वो वित्ता होना उनका मर्जी पे होता है. इसमें परमानेंट का बात नहीं, सवाल नहीं उठता है. रिक्रूटमेंट दाखिल होना इसके लिए रिजर्वेशन, सो वो इंतज़ाम तो है. लेकिन होमगार्ड का जॉब तो एक परमानेंट जॉब तो नहीं है, सिर्फ वॉलंटरी फोर्स है. लेकिन वो ये अपॉर्चुनिटी लेके अपने प्रॉस्पेक्ट्स इंप्रूव करना चाहिए. एक कांस्टेबल बनना, वो अच्छी तरह पढ़ के जो ग्रुप 2 वगैरह जॉब्स होते हैं उसमें दाखिल होना ठीक होता है. రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అంటే ఎట్లాంటి ప్రికాషన్స్, లాస్ట్ సార్ ఈసారి కొత్త ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా? బైఫర్కేషన్ ఆఫ్ అంటే ఇప్పుడు మనకి నోటిఫికేషన్ వస్తే కానీ డేట్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది తెలియదు. సో పోలీస్ అంటే ప్రికాషన్స్ అనేది మేము 2009 ఎలక్షన్స్ పగడబందిగా జరపడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఓటర్లు నిర్భయంగా పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకోవటం ముఖ్యమైన అంశం అన్నమాట. దానికి కావాల్సిన అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాము. దానికి ఆఫీసర్స్ అందరూ కృషి చేయాలని సందర్భంగా కోరుతున్నాను. తర్వాత ఎలాంటి వైలెన్స్కి తావలేకుండా, టిప్స్కి తావలేకుండా శాంతి భద్రతలను పరిరక్షించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఆఫీసర్స్ గట్టిగా కృషి చేసి అలాంటి పరిస్థితిని వాళ్ళు ఏర్పాటు చేస్తారని ఈ సందర్భంగా ఆపిస్తాం. అంటే ఇప్పుడు బంగారు షాపుల్లో టార్గెట్ అవుతున్నాయి అనేది ఈ మధ్య కనపడుతూ ఉంది. బ్యాంక్స్ ఇప్పుడు వీటిలో ఏంటంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే లోకల్ సెక్యూరిటీ అనేది ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళు తయారు చేయాలి. తర్వాత ఈ ఎలాంటి సెక్యూరిటీ మెషర్స్ తీసుకోవాలనేది ఒక చట్టం కూడా రూపొందించారు. పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అనేది రూల్స్ కూడా ఈ మధ్య
గవర్నమెంట్ ఆమోదించింది. ఫర్ ఎగ్జాంపుల్ సీసీటీవీ కెమెరా పెట్టుకోవటము, తర్వాత యాక్సెస్ కంట్రోల్ ఇలాంటివి పెట్టుకోవడం. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాస్ని వాళ్ళు ఆపరేట్ చేసి దాన్ని రికార్డ్ పెట్టుకుంటేనంటే ఏదైనా జరిగినా కానీ ఆ రికార్డులోకి వెళ్ళేసి హూ ఈజ్ డూయింగ్ అంటే హూ ఈజ్ ఇన్వాల్వ్ అనేది తెలుసుకోవడానికి ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే లోకల్గా వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ని కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంకా అంటే వాళ్ళ యొక్క సెక్యూరిటీ రిక్వైర్మెంట్ బట్టి డాక్టర్ అలారం సిస్టమ్, తర్వాత అలాంటి గ్యాడ్జెట్స్ని కూడా వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం. అది ఒక అంశం అయితే సాధ్యంత వరకు వీటన్నిటిలో కూడాను అక్కడున్న వాల్యుబుల్ ఐటమ్స్ ఏమి ఉంటాయి, నగలు కావచ్చు లేకపోతే క్యాష్ కావచ్చు, అది ఇన్సూరెన్స్ కూడా ఉంటుందన్నమాట. సో దానికి తగ్గట్టు ఇన్సూరెన్స్ వాళ్ళు కూడాను కొన్ని మెషర్స్ ఇన్సిస్ట్ చేస్తారు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చేటప్పుడు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. పోలీసు వాళ్ళు ఏంటంటే బేసికల్గా దే కెన్ గివ్ ఓన్లీ అంబ్రెల్లా సెక్యూరిటీ ఉన్న లిమిటెడ్ ఫోర్స్తో. కాకపోతే లోకల్ ఫిజికల్ సెక్యూరిటీ అనేది ఇండివిజువల్ ఎస్టాబ్లిష్ తీసుకోవాలి. వాళ్ళు బర్గ్లర్ ఆర్డర్ పెట్టుకొని పోలీస్ స్టేషన్లో సపోజ్ బ్యాంక్ ఉందనుకోండి, వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఒక ఫోన్ అరేంజ్మెంట్ చేస్తారు. ఏదైనా బర్గ్లర్ ఎవరైనా ఇంట్రూషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కాల్ వచ్చింది. సో ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. సో పగడబందీగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకున్నాను. ఇప్పుడు ఇంకోటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అంటే ఛత్తీస్గఢ్లో అంటే రాబోయే ఎన్నికల్లో వీళ్ళ నుంచి ఆటంకం కలపకూడదనే పద్ధతిలో చేస్తున్నాము. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీస్, తర్వాత వాళ్ళు బార్డర్ ఏరియాస్లో ఉన్న పోలీస్ స్టేషన్స్తో కోఆర్డినేట్ చేసి అటు నుంచి ఇటు ఇన్ఫిల్ట్రేషన్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి తగ్గట్టుగానే వీళ్ళు వ్యవహరిస్తున్నారు. దానితో మనకి కమాండో వ్యవస్థ కూడా ఉంది హౌస్. సో వీళ్ళందరి యొక్క కోఆర్డినేషన్తో ప్రాపర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. యాక్చువల్గా వీ హ్యావ్ టు టేకప్ అండి. అంటే ఈ మధ్య దాని మీద ఫోకస్ తగ్గింది. ఆ ఇష్యూ మీద ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాం.
దేశ ఐక్యత కొరకు ఆనాడు ఇందిరాగాంధీ ప్రాణత్యాగం చేసిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని మంచినీళ్ళ బావి చౌరస్తా వద్ద 50 మంది యువకులకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిందని, ఎన్నికల్లో ఓడినా గెలిచిన 30 ఏళ్లుగా ప్రజల సేవకే అంకితం అవుతున్నానని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గద్దె ఎక్కేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. పాల్పంచుకుంటూ నేనున్నా అని అండదండగా కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు అన్న జీవన్ రెడ్డి గారి సమక్షంలో మరి ఈ ప్రాంతానికి చెందినటువంటి గణేష్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి గుజరాత్ మిత్రులు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు నిజంగా శివస వంచి వారికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గౌడ సోదరులు కూడా మరి జీవన నాయకత్వానికి ఆకర్షితులై మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకర విషయం. నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నిజంగా ఈ జీవన విజయాన్ని ఎవరు అడ్డుకోరు. మరి ఈ ప్రాంతం నుంచే మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జగిత్యాలకు ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ మరి కిరణాభూషణం గారు కానీ తర్వాత జీవన్ రెడ్డి సాబు కానీ చేసినటువంటి అభివృద్ధి నిజంగా మేము ఇతర పార్టీ తెలుగుదేశంలో ఉండి మేము ఉన్నప్పటికీ కూడా మాకు ఉన్నటువంటి రోడ్ల కాడ కానీ సైడెన్స్గా కానీ వీధి బల్బులకు కానీ ఇతరత్ర సమస్యలలో కానీ దేవేంద్రన్న కానీ మున్సిపల్ చైర్మన్ గారు కానీ జీవన్ అన్న కానీ మాకు అభివృద్ధి పనుల కాడ కూడా చేయించిండు. మంచిగా ఈరోజు మేము కాంగ్రెస్లో చేరడానికి మాకు మా యూత్ మెంబర్స్ మన గండి గంగరాజము అన్న ఐలర్ గంగాధరి మా ఆధ్వర్యం లోపల చేరుతామని మేమే నెల్లూరు నుంచి ముందుకు మామకి చెప్తున్నాము. మామ మేము గత 9 సంవత్సరాల నుండి మా వాడకట్టు లోపల మేము టీడీపీలో అందరం ఉన్నాము. పనులేం జరగలేవు. మేము కాంగ్రెస్లోకి వస్తాము. అన్న జీవనన్న గారితో పనులు చేయించుకుంటాము. అన్న జీవనన్న గారిని గెలిపించి సభ్యులకు ఇకపోతే రాబోయే ఎలక్షన్లలో అన్నగారిని భారీ మెజార్టీలో గెలిపించి మన తెలంగాణ వచ్చినందుకు సోనియా గాంధీ ఏదైనా కానీ స్టేషన్లో కానీ చెలపూరు విద్య కానీ చాలా మంత్రులు కానీ మనం లెక్కబెట్టుకుంటూ పోతే ఏ కార్యక్రమం జరిగినా ఏ రోడ్డు జరిగినా అది అభివృద్ధి అన్నది వారితో జరిగింది. ఈ 5 సంవత్సరాల వెనుకబడిన దానికి కారణం ఒకటే చెప్తున్నాం. మా పాలకవర్గం దిగిపోయేటప్పుడు దర్వీ క్యాంపులో వాటర్ ట్యాంక్ తయారై ఉన్నది. ఇప్పటికీ ఇనాగ్రేషన్ చేయించాలి కాబట్టి 5 సంవత్సరాలు అక్కడ ఒకటి ఎంత వెనుకబడిందో 5 సంవత్సరాలు మొత్తం కంప్లీట్ ఫిల్టర్ బెడ్ వాటర్ ట్యాంక్ తయారై ఉండి దాన్ని కంప్లీట్ చేయించలేని చేతగాని మన శాసనసభ్యులు మరి 5 సంవత్సరాలు మనం చాలా నష్టపోయినాం. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చారు. మనం అమ్మగారు తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వంలో మన జీవనాలకు కీలక పదవిలో కూర్చోబెట్టే విధంగా మనము తెలంగాణలోనే అత్యంత భారీ మెజార్టీతోటి మనం జీవనాన్ని గెలిపించి మరి ఇంకా మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంలో చేసుకునే ముందుకెళ్ళాలి. గతంలో పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీలో ఉన్నా కానీ 5 సంవత్సరాలు మేము చేరుకున్నాం. నాయకుడికి మీరు ఎవరు వచ్చినా ఎప్పుడు ఫోన్ చేసినా నేను కూడా కాకుండా మనం ఏం జరిగింది. జీవన కూడా 30 సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళు ఓటేసిన ప్రజా దర్బార్ నడుస్తుంటుంది. ఎవరు వచ్చినా పనిచేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనకు ఓడినా గెలిచినా ప్రజల్లో ఉంటూ సేవలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈరోజు చాలా శుభం. మీరందరూ కూడా మా పార్టీలోకి వస్తున్నందుకు మీ అందరికీ స్వాగతం తెలియజేస్తాం. జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి జగిత్యాల పట్టణంలోనే ఓం ప్రథమంగా ఈరోజు రాబోయే సాధారణ ఎన్నికల సమీపంలో ఉన్న తరుణంలో మీరంతా ఇక్కడ మంచినబావి
తెలుగు సోదరులు, గౌడ సోదరులు, ఇంకా ఇతరత్ర అందరికీ మేము సవినయంగా ఆహ్వానిస్తూ, మీరు జీవనన్న గత 30 సంవత్సరాల నుంచి చేసినటువంటి అభివృద్ధిని పనులను చూసి మీరు ఆకర్షితులై మరి ఈరోజు జాయిన్ అవుతామని చెప్పడం ఇదొక విజయానికి నేను నాందిగా భావిస్తున్నాను. దయచేసి ప్రతి యువత ఇవాళ చాలా పెద్ద సంఖ్యలో మన యువత ఓటై ఉన్నది. మరి జీవనాన్ని అభివృద్ధి చేసిన పనులను తప్పకుండా మీరు విడబడి చెప్పి ఇంటింట మరి ఈ వాడకట్లు కాకుండా జగిత్యాల పట్టణం అంతా మీ పాత్ర వహిస్తూ మనం తప్పకుండా జీవనన్నకు న్యాయం చేయాలి. మనమంతా మనస్పూర్వకంగా పనిచేసి అత్యధిక మేడతో గెలిపించి తెలంగాణలో ఒక ముఖ్యమైన నాయకునిగా మనం చూస్తామని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ మీరు ఈ సందర్భంగా చేస్తున్నందుకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్వతంత్రానికి పూర్వము స్వతంత్రం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి ఒక త్యాగ పురుషులు మన ఈ భారతదేశ గడ్డలో జన్మించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వాతంత్రాన్ని నిలబెట్టే విధంగా ఆ దేశ స్వాతంత్రం కొరకు ఈ భారతదేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినటువంటి యొక్క ఏకైక నాయకురాలు ఇందిరాగాంధీ గారు అని చెప్పండి. నేను వాస్తవం చెప్పండి, నేను అన్నాడు 31 అక్టోబర్ 1984లో ఏనాడైతే ఇందిరాగాంధీ గారు ఆమె తెలుసు అంతకంటే ముందు ఒరిస్సా సమావేశంలో ఇదే మాటలు చెప్పింది. అవసరం వచ్చినట్టయితే ఈ దేశ ఐక్యత కొరకు నా చివరి రక్త బొట్టు వరకు నేను పాటుపడతా అని చెప్పానని ఆమె అన్న మాటలకు అనుగుణంగా చివరి రక్త బొట్టు వరకు కూడా ఈ దేశ సమగ్రతలో పాటుపడ్డట్టుగా మహిళా నాయకురాలు ఇందిరాగాంధీ గారు. కాబట్టి నేను చెల్లించి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాను. ఆనాటికెళ్ళి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజాసేవలో మరి నేను కాలం గడుపుతున్నా. ఎన్నికల్లో మాత్రమే నేను రాజకీయంగా ఆలోచన చేయడం జరుగుతుంది చెప్పండి. ఎన్నికల్లో మాత్రం ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిస్తే అభివృద్ధిలో సంక్షేమ కార్యక్రమాల అమలులో ఏనాడు కూడా రాజకీయ జోక్యం లేకుండా అర్హతకు అనుగుణంగా నిరుపేద వర్గాలను ఆదుకోవడమే నేను లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాను. దానికి ప్రతిఫలమే మా ఉత్తరాయ సోదరులు, మా గీతా కార్మిక సోదరులు, మా ఇతర బలహీన వర్గాల మిత్రులు అంటూ మా సోదరుడు ఇప్పుడే చెప్పాడు మేము 83 కలిసి పనిచేసామని చెప్పంటారు. వాస్తవం ముద్రా సోదరు అంటే కాయ కష్టానికి మారు పేరు ముద్రా. జీవితం లోపల నా అనుభవంతో పనిచేసిన వాడిని కాబట్టి మన ఎమ్మెల్యేకి ఏదైతుందో పని చేయడానికి అవకాశం ఉంది. కానీ ఎమ్మెల్యే ఒక్కడే పని చేయాలనేది ఎక్కడ లేదు. ఎమ్మెల్యే ఈజ్ ఎ సోర్స్ ఫర్ సర్వింగ్ ది పీపుల్, బట్ ఎమ్మెల్యే ఈజ్ నాట్ ఓన్లీ సోల్ సోర్స్. ఆయన ఒక్కడే చేయాలని ఎక్కడ లేదు. ప్రజా జీవితం లోపల సేవ చేయాలనే సంకల్పం ఉన్నటువంటి వాడు ఎవడైనా ప్రజా సేవ చేయొచ్చు అంటున్నాడు. ప్రజల ఆలోచన విధానం కావాలి, పరిష్కార మార్గము తెలిసినవాడు కావాలని చెప్పట్టు. అటువంటి ఒక పరిష్కార మార్గం తెలిసినటువంటి వాడిని మన ఎమ్మెల్యే ఎన్నుకున్నట్టయితే రేపు మనకు ఉపయోగం. అసలు పరిష్కార మార్గమే తెలియని ఎన్నుకుంటే ఇప్పుడు ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి మీరందరూ ఆశిస్తే మా మోహన్ శెట్టి టికెట్ ప్రతిపాదించి ఇప్పిస్తే నేను అభ్యర్థి నేను సీనియర్ మోస్ట్ ప్రెసిడెంట్ ఉన్నా. షాప్ గారు టికెట్ లేవు ఎక్కడ, నాకెందుకు రావద్దు ఒక దరఖాస్తు వారెత్తిపోయి నేను తిరిగి రావాలని పోతే ఉన్నాడు. మీ అభ్యర్థిని మీరే ఎంచుకోండి, మీరే గెలిపించు. టికెట్ ఏదైతుందో మీదికెళ్ళి ఇవ్వడం కాదు, మీరు మీ అభ్యర్థిని సూచించండి. మీరు సూచించిన అభ్యర్థిని మేము టికెట్ ఇస్తాము, గెలిపించుకునే బాధ్యత మీ మీద. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క విధానం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సందర్భంగా ఆదివారం మినీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎందరో అమరవీరుల సాక్షిగా తెలంగాణ ఏర్పడిందని, ప్రత్యేక రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
హలో ఏమైందన్న సంవత్సరాల నుంచి మనం కంటున్నటువంటి కళ ఈనాడు నెరవేరింది. ఈ కళ సాకారం కావడానికి ఎంతోమంది త్యాగం చేశారు. ముఖ్యంగా ఈ సందర్భంగా తెలంగాణ మనకు సిద్ధించినటువంటి సందర్భంగా మన ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరవీరులకు ఈ మన తెలంగాణను అర్పితం చేస్తున్నాం. సందర్భంగా మనకు ఎవరైతే అన్ని సంఘాల వాళ్ళు ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల వాళ్ళు, తర్వాత వివిధ రకాలైనటువంటి సంఘాల వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని 13 సంవత్సరాల నుంచి కృషి చేసినటువంటి వారందరికీ మన వాకర్స్ అసోసియేషన్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈరోజు వాకర్ అసోసియేషన్ మినీ స్టేడియం నుండి అందరు వాకర్స్ సభ్యులు, గౌరవ సభ్యులు అందరం కలిసి విజయోత్సవాలు చేపట్టడం జరిగింది. ఈ తెలంగాణ రావడానికి కారణమైన విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్, ప్రొఫెసర్ జయశంకర్ గారికి జోహార్ జోహార్, అమర్ హై ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఈ త్యాగానికి కృషి చేసిన సోనియా గాంధీ అండ్ సుష్మా స్వరాజ్, వివిధ పార్టీల వారందరికీ ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎన్నో ఏళ్ల సహకారం, 60 ఏళ్ల సహకారం ఈరోజు నెరవేరింది. అందరూ సంతోషంతో ఉన్నారు. ఈ సంబరాల్లో అందరూ పాలు పంచుకొని రాష్ట్రపతి పిలవగానే మరింత సంబరాలు, ఉత్సాహం జరుపుకుంటామని ఆశిస్తూ వాకర్ వెల్ఫేర్ అందరికీ శుభాభివందనాలు తెలుస్తున్నాను. మోహన్ సింగ్, సుష్మా స్వరాజ్, తర్వాత మీరా కుమారి వీళ్ళందరి యొక్క వంతెల వల్ల కూడా సాధ్యమైందని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఆంధ్ర పాలకులు అనేకమైనటువంటి అడ్డంకులు పడినప్పటికి కూడా మరి ఇవాళ మనం తెలంగాణ సాధించుకున్నాం కనుక తెలంగాణ సాధననే ముఖ్యం కాదు, మరి తెలంగాణ మనం పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంది. కాబట్టి మరి నేడు ఈ తెలంగాణ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ ఉత్సాహంగా ఊరేగింపు జరిపినారని తెలిపారు. సందర్భంలో నూతన ఉత్సాహంతో అందరూ కూడా పాల్గొని జయబేరి మోగించినందుకు మొదలుగా ప్రప్రథమంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది 60 ఏళ్ల పోరాట ఫలితము. మధ్యన వచ్చినటువంటి నాయకుల యొక్క స్వలాభ క్షపణ కానివ్వండి, వాళ్ళ
సొంత ఆలోచనలతోని అప్పటి ఇంత తెలివిపరులు లేదు కాబట్టి దాన్ని సొమ్ము చేసుకున్నారు కాబట్టి మరలా ఉద్యమం అయితే ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ ఉద్యమంలో కూడా 1000 మంది విద్యార్థులు బలిదానం కాకుండా ఎందరో మహనీయులు జయశంకర్ సార్ అటువంటి వారి మహనీయులు కూడా చనిపోయింది కాబట్టి వారి స్మృతులకు వారి త్యాగ ఫలితానికి తెలంగాణ వచ్చింది కాబట్టి మన తెలంగాణ వచ్చిన సందర్భంలో